ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరామర్శల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్లకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకుల తాకిడి పెరిగిపోయింది. అంబటి రాంబాబుతో మొదలైన ఈ ఓదార్పు యాత్రలు బొల్లా వరకు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నేతల కోసం యాత్రలు కొనసాగిస్తున్నామని విపక్ష వైసీపీ అంటుంటే, పొలిటికల్ గా ప్రజల్లో ఉండేందుకు ఈ యాత్రలను ఉపయోగించుకుంటున్నట్టు అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2026వ సంవత్సరం పరామర్శల ఏడాదిగా మిగిలిపోనుంది. మొదటి 6 నెలల కాలంలోనే ముగ్గురు ముఖ్య నేతలను పరామర్శించేందుకు ఇతర ప్రాంతాల నేతలు క్యూ కట్టారు. వైసీపీ నేతల పరామర్శల యాత్రపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది జనవరి 31వ తేదీన అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. అయితే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం, 18 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి అంబటి రాంబాబు ఇంటికి వైసీపీ ముఖ్య నేతలు క్యూ కట్టారు. మొదట ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన నేతలు ఆ తర్వాత ఆయన్ను పరామర్శించడానికి గుంటూరుకు వచ్చారు. ఈ పరామర్శల పరంపర దాదాపు నెల రోజులకు పైగానే జరిగాయి. వైసీపీ నేతలతో పాటు కాపు కుల సంఘాల నేతలు కూడా ఈ పరామర్శల యాత్రల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు వివాదం సద్దుమణుగుతుండగానే అంబటి మురళీ వివాదం తెరపైకి వచ్చింది. మామిళ్లపల్లిలో రైతుల గోడౌన్ను సీజ్ చేసి అక్రమ కేసులు బనాయించారంటూ వైసీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. అంబటి మురళీని పరామర్శించేందుకు ముఖ్య నేతలంతా ఒకరి తర్వాత ఒకరు చలో మామిళ్లపల్లికి పిలుపునిచ్చారు. మొదట సిద్ధార్థరెడ్డిని అనుమతించిన పోలీసులు ఆ తర్వాత ముఖ్య నేతలు ఎవరిని గ్రామానికి రానివ్వలేదు. జోగి రమేష్, జూపూడి, ప్రభాకర్, పీటా మోహన్, అశోక్ బాబును గ్రామానికి వెళ్లకుండానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. గోడౌన్ను అధికారులు ఓపెన్ చేసేంత వరకు ఈ పరామర్శలు కొనసాగాయి. ఈ మధ్యలోనే వైసీపీ సీనియర్ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో అరెస్ట్ అయి దాదాపు 99 రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఆయన మార్చిలో బెయిల్పై బయటకు వచ్చారు. నెల్లూరు జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీ ముఖ్య నేతలు ఆయన్ని పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. ఇక ఆ తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ తెరపైకి వచ్చింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లాను భూ వివాదంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన విడుదలై వచ్చిన తర్వాత ముఖ్య నేతలంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు. నర్సరావుపేటలో ఆయన్ను పరామర్శించేందుకు వైసీపీ నేతలంతా హాజరవుతున్నారు. అక్రమంగా బొల్లాను అరెస్ట్ చేశారంటూ విమర్శలు చేశారు. తమ నేతలకు సంఘీభావం తెలపడంతో పాటు ధైర్యం చెప్పడానికే పరామర్శల యాత్రలు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం అక్రమంగా తమ నేతల్ని అరెస్ట్ చేస్తుండడాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడమే ఈ యాత్రల ముఖ్య ఉద్దేశం అంటున్నారు నేతలు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ కొట్టిపారేస్తోంది. వైసీపీ కేడర్లో ఉత్సాహం నింపడం కోసం ఆ పార్టీ నేతలు పరామర్శల పేరుతో యాత్రలు చేపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా పరామర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. పొలిటికల్ జోష్ కోసం వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. అయితే ఈ యాత్రలకి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేక రానున్న రోజుల్లో మరిన్ని యాత్రలు కొనసాగుతాయా అనేది చూడాల్సి ఉంది.